17వ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించును, సరసాలున్న వాడిని విడుదలించడకును, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించడకు, నలిగిన వాడిని విడిపించడకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఏం చెప్తున్నారమ్మా? వాక్యం చదివించిన మాత్రం ప్రకారముగా లోకం ఏం చెప్తున్నారమ్మా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరు చెప్తున్న ఈ మాట? లోక గారి మాట మనకి తెలియజేస్తున్నారు. యెషయా ప్రవక్త ఈ గ్రంథము లోకాగారికి ఇచ్చి ఈ మాటలు తెలియజెప్పమని చెప్తున్నారు. చాలా మంది చెదిరిపోయి ఉంటారు, జీవితంలో ఓడిపోయి, కుటుంబంలో ఓడిపోయి, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో పడిపోయి చావే దిగ్గంగా చాలా మంది నిరాశతో ఉంటారు. వారి కొరకు దేవుడు చెప్పుచిన మాట చేస్తా, తప్పుపోయిన వారి ఎదుగు రక్షణ కొరకే కాపరిని దేవుడు ఏర్పరిచాడు. దావీదుని 100 గొర్రెలు ఇచ్చి ఏం చెప్పాడు? ఆ 100 గొర్రెలు కాపలా కామని దేవుడిని అప్పచెప్తే దావీదు ఏం చేస్తా, ఆ 99 ఒకవైపు ఉంటే ఒక గొర్రె ఒకవైపు ఉంది. దేవుడు యొక్క సరించిన మాట ప్రకారం చూడండి, ఆ గొర్రెలకి దేవుడు దావీదు ఎందుకు అప్పచెప్పాడంటే, ఆ గొర్రెని కాపలా ఉండమని చెప్పాడు దావీదుని. ఆ గొర్రెని పెత్తనం చేయమని చెప్పడా? ఆ గొర్రెని పాలించమని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ గొర్రెను కాపలా ఉండమంటే అవి అటు ఇటు చెదరకుండా, ఒకవేళ చెదిరిపోతే అట్లా మళ్ళీ నీ యొక్క గుంపులోకి చేర్చాలి. ఇక దేవుడు చెప్పుచున్న మాట చూడండి, ఏం చెప్తామా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరు చెప్తే మాట? లోకాలు గారు అంటారు. ప్రభు ఆత్మ ఎవరి మీద ఉన్నది? అతని మీద ఉన్నంత. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా దేవుడు ఇచ్చిన ఆత్మ. ఇది చాలా మంది జీవితంలో చెప్పుకునే సమస్యలు ఎదురైనప్పుడు వారికి దేవుడు ఏం సరించేస్తా, నువ్వు నా దాసుని ఆదరించము, అతనికి ఒక మార్గం చూపిస్తాడు. చూపించడా? చూపిస్తాడు. దేవుడు బిడ్డలమన్న వారందరూ దేవుడు బిడ్డలే. నేను ప్రార్థన కొత్తగా దేవుడు నా ప్రార్థన ఆలకించిన వరకునేమో నువ్వు ఎప్పుడు వస్తావని దేవుడు 10 కళ్ళతో చూస్తున్నావు. చూడా, నా శ్రమలు ఎప్పుడు పోతాయి, నా కష్టం ఎప్పుడు పోతాయి ఎలా చూస్తున్నాము. నీ దాసులని యేసుక్రీస్తు కూడా నా కుమార్ నా ఎద్దకి ఎప్పుడు వస్తానని చూస్తున్నావు. చూస్తలేదా? ఆత్మ నా మీద ఉన్నది. యెషయా ప్రవక్త మాట ప్రకారంగా యెషయా ప్రవక్త గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఆయన గ్రంథం ఎత్తగా ఈ మాటలు ఉన్నాయని ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది. దేని వరకు ఉన్నదంటే ఆయన సంపాదించుకోవడం కాదు. పరిశుద్ధాత్మని మనం ఎలాగే నిర్వహించుకోవాలంటే దీనులకు దరిద్రులకు వారి జీవితంలో ఒక కార్యం చేయించాలి. గెహాజీ అనే ప్రవర్తన గ్రంథంలో కాపాడతాడు. గెహాజీకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. కానీ గెహాజీ ఏం చేస్తాడు? ఆత్మను అమ్ముకుని సుఖభోగములకు ధనాపేక్షకు ఆశపడి ఏదించుకున్నాడు. ఆత్మ కోల్పోయింది, శరీరము కూడా బలహీనుడైపోయి రోగస్తుడైపు రాలేదా? ఇక్కడ వాక్యం సరించిన మాట ఏదా? పేదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. ఏలియా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే సంపాదించుకోవడం కొరకు కాదు, దీనులకు దరిద్రులకు ఒక మార్గం చూపడం కొరకే ఏలియా దేవుడు ఏర్పరచుకున్నాడు. మార్గము తెలిసినా కానీ చాలా మంది తప్పు తిరుగుతున్నారు. ఎందుకు తెలుసా? ఆ మార్గం తెలుసు కానీ ఎలా రావాలో తెలియదు. తెలుసా? వాక్యం మార్చే విషయం అంటే తెలుసా? తెలియని వారికి మార్గము చూపించాలి. చూపించాలన్నాడా? ఈనాటి క్రైస్తవులు ఎలా ఉందంటే, ఆ మందిరానికి మన సంఘస్థులు వచ్చారు కదా చాలు అంతే, పాలకులు వచ్చినాయి కదా అంతే చాలు అంతే. చూడండి, సేవకులు చూడండి, చాలా మంది పాలు గోపోతే అడుగుతారు, దశమ గోపోతే అడుగుతారు, మందులో శ్వాసపోతే అడుగుతారు. వారికి ఎప్పుడైనా కానీ నీలో ఏం బలహీనత అడుగుతారు. ఎవరైనా సేవకుడు చెప్పుకోవచ్చు అంతేగా అడుగుతారా? దేవుడు అడిగాడు, కుమారుడా నీకే సమస్య అంటే, నాకు కుష్ఠరోగం వచ్చింది, నన్ను ముట్టి బాగు చేయమంటే నేను నన్ను స్తుతి చేస్తాను, పోయిమో అని దేవుడు చెప్పాడు. ప్రతి సేవకుడు ఏమడగాలి? మన సమస్య వచ్చిన వాడిని పాలకులు దశమగా ఆదరించకూడదు. వాడిలో ఉన్న బలిని ఏంటో కోరాలి. కొరతన విరొచ్చును అడగని విరొచ్చు. ఒక వారం కోనకూడదు అనుకో అడిగేస్తాం కంపల్సరీ. ఏమో కోనకెత్తుకూడదు అంటాం, బహుమానం లేదు. అవునా? నెలవారీ దశభాగం వస్తారు చాలా మంది. ఒక నెల ఉండదనుకో అడిగేస్తారు. ఒక వారం ప్రార్థనకి రాలేదంటే నువ్వు ఎందుకు ప్రార్థనకి రాలేదు?
అడుగుతారా? అడగడు. దేవుడు అడుగుతున్నాడు. నువ్విచ్చే కోరిక మీద, నువ్విచ్చే దశంభాగం మీద, నువ్విచ్చే శ్వాసం మీద దేవుడు ఆధారపడాల. దేని ఆధారపడేస్తా? నువ్వు ఉన్న ప్రాంతమే దేవుడు ఆధారపడచ్చు. నువ్వు ఎందుకు రాగలుగుతాడు అంతే. నువ్వు కోరికలు దశంభాగం ఎందుకు రాగలిగే దేవుడు అది చూపించడమ్మా. ఆయన ఎందుకు అభిషేకించాడంటే చెరసాల్లో ఉన్నవాడిని విడుదల కలగ చేయడం. చెరసాలంటే ఏం చేస్తా? చాలా మంది బంధించబడుతున్నారు. దేంట్లో? సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శోధంలో, కుటుంబ సమస్యల్లో పడిపోయి ఆవేదన చెంది సమస్యలో తెలుకోలేక ఏ మార్గం తెలియక భయంగా ఉన్న వారికి దేవుడు అన్నాడు కదా, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని దేవుడు చూపించాడన్నమాట. అప్పుడు బాధలో పడిపోయి సమస్యలో పడిపోయి చావే బ్రతికిన చాలా మంది బ్రతికినారు. బ్రతకరా? వారికి దేవుడు అంటున్నాడే, వెలుగునిచ్చే దేవునికి తోడినంత వరకు నువ్వు దేనికి భయపడకు. భయపడచ్చా? దేవుడు మార్గం చూపిస్తాడు. ప్రార్థించు. ప్రభా ఏంటి ప్రభా అంటే చూపిస్తాడు మార్గం దేవుడు నీకు. దావీదు చాలా భయంకరమైన కటాలలో ఉన్నప్పుడు, కష్టాల్లో పడిపోయినప్పుడు, ఆ సౌలు సైన్యంలో చిక్కుపడినప్పుడు ప్రార్థించాడు. దేవుడు ఏం చూపించాడు? మార్గము చూపించాడు. నీకు చూపిస్తాడు. మనుషులకి చేయి చాపవంటే వాళ్ళని చేయి వదిలేస్తాడు. దేవుడు చేపట్టావంటే ఒకవేళ చేయి జారిపోయిన ఆయన చేయి పట్టుకోడా ఆయన వదిలిపెడతాడు. నీ సమస్యలు వెళ్ళి నా వారే కానీ చెప్పుకున్నావంటే నీ సమస్యలు ఇంకా ఎక్కువ చేస్తారేమో కానీ ఒక్క సమస్య కూడా మార్గం చూపిస్తారా? నా దేవుని యెహోవా నీ పక్షాన వ్యాజ్యం ఆడుచున్నాడు, నీ పక్షం నిలబడ్డాడు. ఆయన శత్రువుని పంపు కొరకు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తగా నేను నా శత్రువు ఎద్దకి ఈ ప్రవక్తను పంపించున్నానే, వాళ్ళలో ఉన్న పాపము తీసేసి పరిశుద్ధత కలగచేయడం కొరకి నేను అతన్ని పంపించున్నాను అని దేవుడు చెప్పాడు. మనం అనుకుంటాం పాపం చేసినప్పుడు దేవుడు మాట్లాడాలంటారు చాలా మంది. వాక్యం చూడండి, నీతిమంతుల కొరకు దేవుడు రాలే, పాపుల కొరకే దేవుడు వచ్చాడు. అయ్యో నేను పని చేస్తానే, ప్రార్థన చేయడానికి తగిన వాడు అవుతానా? అయ్యో నేను చేస్తానే, బైబిల్ చదివే తగిన అవుతానా? అయ్యో అపవిత్రమైన పని చేస్తానే, దేవుడి పాత్ర పనికొస్తాను కూడా చాలా మంది దేవుడు కదా. పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. తాగుబోతుల ప్రార్థన మందు రావడానికి యోగ్యత లేదంటే ఎందుకు ఆయనకు ఉన్న ప్రార్థన మందు రావడానికి దేవుడు ఎందుకు వచ్చాడు? నీతిమంతుల కొరకు రాలే. ఎవరికి వచ్చాడు? పాపుల కొరకే దేవుడి లోకానికి, నరు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. పాపములు చిక్కబడిన వాడిని విడుదల కలగ చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. పాపము చేసిన వాడిని చంపడం కొరకు దేవుడు రాలే. చంపితే దేవుడు అవుతాడా? పాపములో ఉన్నవాడిని విడుదల కలగ చేయడం కొరకు దేవుడు వచ్చాడు. పాపములో పడిన వాడిని లేపడం కొరకు దేవుడు వచ్చాడు. దేవుడు అంటున్న మాటల ప్రకారంగా ఆయన అభిషేకించాడు. శరసాలలో ఉన్నవాడిని విడుదల. విడుదల విడుదల అంటే ఏంటి? బంధించబడిన వాడిని విడుదల చేయడము. నువ్వు దేంట్లో బంధించబడి ఉన్నావు? ఏ మార్గంలో బంధించబడి ఉన్నావు? ఏ వ్యసనంలో బంధించబడి ఉన్నావు? నీ కుటుంబం ఏ బంధకంలో బంధించబడి ఉన్నది? నీ బిడ్డ దేంట్లో బంధించబడి ఉన్నాడు? ఒక్కసారి ప్రార్థించావంటే చెరసాలు బద్దలైపోతావా? పౌలు తీసుకెళ్లి చెరసాలు బంధించేశాడు. ఎవడొస్తారన్నాడు? నేను ఎవరు ఎదురు చేస్తారని చెప్పారు. ఈ శస్త్రాలు పగబట్టాలంటే ఎవరి బలం సరిపోతే, ఈ యొక్క కట్టులు తెంపాలంటే ఎవరి బలం సరిపోతే నేను ఎవరు కాపాడుతారని సవాల్ చేస్తున్నాడు. పౌలు ఏం చేస్తాడు? ఎవరి మీద ఆధారపడ్డా? నా దేవుడు వస్తాడు, నన్ను ఈ శరణ నుంచి విడుదల చేస్తాడు. చాలా మంది చెరసాల్లో బంధించబడతారు. ఏ చెరసాల్లో? కష్టాలనే చెరసాల్లో పడిపోయి వారు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేయరు. చేస్తారా? అడుగు వారికి సమస్తము ఇచ్చేవాడైనా అడుగు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నిన్ను లేపడా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ సమస్య నుంచి లేపడా? నీ కొరకు ప్రాణమే పెట్టాడు, నీకు ఇల్లువడా? ఏ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలాగే చేస్తా? ప్రార్థించాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ఎలా ప్రార్థన చేస్తారు? హృదయంలో పాపం పెట్టుకుని, హృదయంలో మోసాలు పెట్టుకుని, హృదయంలో కపటమైన ఆత్మలు పెట్టుకుని పైకి బతిగా ప్రార్థిస్తే ఆ బతి లోకానికి మెచ్చుతుందేమో కానీ దేవుడు నచ్చదా? దేవుడు ఏం చూస్తాడంటే నీ రూపం చూస్తాడా? సౌసైన జీవితంలో తిరిగి వచ్చింది, అక్కడ పాపం వచ్చింది. ఆదాము జీవితంలోకి సర్పం వచ్చింది, అక్కడ పాపం వచ్చింది. నీ జీవితంలో కూడా ఏదో పాపం వచ్చి ఉంటుంది. రాదా? తొలగిపోవాలంటే ప్రార్థించు. సమస్యలు తగ్గ ప్రార్థించు. ప్రతి దానికి ప్రార్థన ఉంది లేదా? జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. దేని కొరకు? జ్వరం ఎక్కువ ముదిరిపోతేమో, నేను చనిపోతానేమో అని భయం వేస్తుంది.
ఆధారం ఉంది మనకి. ఏం ప్రార్థన మీద ఎవరికైనా శక్తి ఉందా, విశ్వాసం ఉందా? నమ్ము వారికి సమస్తము దేవుడు విడుదలిస్తాడు. ఇవ్వడా? ఒక స్త్రీ దేవుడు చూడలే, దేవుడితో మాట్లాడలే, దేవుడు ఏంటో తెలీదు, దేవుడు ఎలా ఉంటుందో తెలీదు, ఆయన రూపం ఏంటో, ఆయన ఆత్మ ఏంటో తెలియదు. కానీ ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి పడిచిన కష్టాలు ఒక దేవుడు సమస్తాన్ని చూడగా నీకు ఇస్తాడు. ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించాలి. చాలా మంది ముస్లింలు కానీ ప్రార్థించరు. ప్రార్థిస్తారా? అందుకే దేవుడు అన్నమాట అపోస్తలులు అన్నారు కదా కొరింథీయుల 11:11, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? వంకరతో కాదు, నిదానంగా రావాలి మన దేవుడి భక్తులు. ఆ ఇళ్ళమంటే నిలేరా మార్పు రావాలి. గయ్యాలు మారంగా చాలా మంది ఉంటారు. గయ్యాలు మనకి ఏం కావాలి? భక్తి అంటే మారు మనసు కలగాలి. దేవుడు నమ్ముతామంటే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం కాదు, మారు మనసు కలగడము. మొన్నటిదాకా భర్తను వేధించి ఆమె బైబిల్ పట్టిన తర్వాత ఏమైంది? పరిశుద్ధురాలైందంట. అలా చెప్పుకోవాలి. ఆయనకు వచ్చిన తర్వాత మనకు మార్పు రావాలి. తాగేసి రోడ్ల మీద పడిపోయి భార్యను కొట్టి వారితో వీరితో గొడవ పెట్టుకున్నవాడు ఒక్కసారి ఆయన బైబిల్ పట్టాడంట. వాళ్ళ జీవితం ఏమొచ్చింది? మార్పు వచ్చిందంట. నువ్వే చెరసాల్లో బంధించబడినా కానీ దేవుడు నీ కొరకు రావడానికి సిద్ధంగా ఉన్నా లేదా? ఆయన అక్కడ మాటల ప్రకారంగా నలిగిన వాడిని విడుదలించడానికి దేవుడు వస్తున్నాడంట. ఎవరమ్మా? నలిగిపోయిన వారు, బిడ్డల చేత, భార్య చేత, భర్త చేత, కుటుంబంలో ఉన్న బాధల చేత చాలా మంది హృదయాలు నలిగిపోవా? బయటికి చెప్పలేరు, వాళ్ళు కృంగిపోతారు. ఎవరు చెప్తామన్నా నాకు ఎవరు ఏ మార్గం చూపించరని కృంగిపోతారు. ఏంటి ప్రభు నా బిడ్డలు, నా ప్రభు ఏంటి ప్రభు అందరి బిడ్డలే బాగున్నారు, నా బిడ్డలు ఎందుకు తేననుకున్నావా? ప్రార్థించా, వారికన్నా తప్పు వారికి దేవుడు మారుస్తాడు. మార్చడా? మారుస్తాడు. నీ బిడ్డని వేధించిన కారణం చేస్తా నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావని. మోషే చేతిలో ఉన్న కర్ర, ఆయన చేతిలో ఉన్న చూపు కర్రగా ఉంది. ఎప్పుడైతే చేయిలో కిందగా జారిందో ఏమైపోయింది? పాము అయిపోయింది. నీవు కూడా ఆయన చేతిలో ఉన్న చూపు, ప్రార్థన ఉన్న చూపు, నీకు ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు, ఏ సమస్య రాదు, ఏ ఇబ్బంది రాదు. ఒక్కసారి ప్రార్థన చేస్తా మానేస్తామంటే లోపల ఉన్న శ్రమలన్నీ నీ మీదకి వస్తాయి. రావా? ప్రార్థనే మనకు కావాలి. ఏం అవసరం లేదు, తెల్లబాట్లు అవసరం లేదు, టైం అవసరం లేదు, ఒకటే కావాలి. ప్రార్థన ఉన్నట్టు నీ జీవితము మారబెట్టుకుని మధురంగా దేవుడు మారుస్తాడు. మార్చడా? తెల్లని జీవితంగా మార్చేస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాజుని ఎందుకు పరిపాలించడం కొరకు కాదు, అధికారులతో నడవడం కొరకు కాదు. ఎందుకు వచ్చాడు? దీనులకు, దరిద్రులకు ఒక మార్గం చూపించడానికి దేవుడు వచ్చాడు. ప్రభువుని నేను వెంబడించాలంటే ఏం కావాలంటే పరిశుద్ధత కావాలంటే కాదు, అన్నిటికన్నా గొప్పమైంది తెలుసా? నీకున్న ఆస్తి అంతా దీనులకు, దరిద్రులకు పంచి పెట్టమని చెప్పాడు. ఎవరిని అర్థం అన్నాడు. ఏమన్నాడు? అక్కడ ఆలోచించాడు. నువ్వు కూడా అంతే. దేవుడికి ఎంత ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? దీనులకు, దరిద్రులకు సహాయం చేయాలి. చేస్తామా? ఇంటి పక్కన కష్టాలు ఉన్నారు, వాళ్ళకి సాయం చేస్తావా? నీ ఇంటి ముందు ఇబ్బందులు తినడానికి లేదు, వాడిని గంగా బియ్యంలో సాయం తీసానికి ఇస్తావా? ఇవ్వు. మందులలో కూర తీసేస్తాం కానీ, మందులలో ఇచ్చేస్తాం కానీ మనిషికి ఇస్తావా? దేవుడు ఇస్తా. నేను ప్రతి నడిలో నివసించున్నాను. ఏ నడికైతే సహాయం చేస్తావో ఆ నడిలో నేను ఉన్నానని వాక్యం సెలవిచ్చింది కదా. దేవుడికి మనం ఏం అవసరం లేదు. దేవుడు ఏం తీసుకుంటా, ఆయనకి ఏమీ లేదు. నువ్వు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? దీనులకు, దరిద్రులకు ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభువు యేసుక్రీస్తు వాక్య ప్రకారంగా చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో, గుడ్డివారు దేవాలయాన్ని ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం స్వస్థపరిచింది. ఎటువంటి వాడిని బాగు చేసేది దేవుళ్ళు ఉంది లేదా? గుడ్డివారి కళ్ళు దేవుడు తెరిపించాడు. ఏ గుడ్డివారు? గుడ్డివారి కళ్ళు ఎక్కువ తెరిపించడా? తెరిపిస్తాడు. నీకే వ్యాధి ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ రోగంతో బాధపడినా ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తామంటే నీకు ఏ తెగులు ఎంతకు రాకుండా దేవుడు చూస్తాడు. చూడా, అబ్రాహ్మణుడు అన్నాడు కదా, నీ గుడారం మీదకి ఏ తెగులు రాకుండా నా పరిశుద్ధాత్మ కంచి వలె ఉంచాను. గుడ్డివారు ఎక్కడికి వచ్చాడు? ఆయన మందులకు వచ్చిన పొందాడు, స్వస్థత పొందారు. ఎక్కడికి వచ్చినామని? పరిశుద్ధమైన దేవాలయంలోకి, యెరూషలేములోకి వచ్చినామని ఏం పొందాడో? స్వస్థత పొందాడంట.
ఓచ చేయగల వాడిని దేవుడు ముట్టి బాగు చేస్తాడు. చేయడా? నీ జీవితం కూడా అలాగే ఉందా? నువ్వు బ్రతకవు అని డాక్టర్ చెప్పారా? మనం వాళ్ళకి అదే వ్యాధి వచ్చింది, వారు చనిపోయాక చచ్చిపోతాను బాధపడుచున్నావా? ప్రార్థన చేయి. ఏ వ్యాధిని దేవుడు స్వస్థత కలిగించేస్తా. చేయడా? ఆయన చేతిలో కలిగినదంటే ఏది లేదు, ఆయన చేతిలో లేదంటే ఏది లేదు. ప్రతి స్వస్థత ఆయన చేతిలో ఉందా లేదా? ప్రార్థించు. నీకే తెగులున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, నీ శరీరము ఏ వ్యాధితో బలహీనమైనా దేవుడిని స్వస్థపరచరా? స్వస్థపరిచే దేవుడైనా ఆయన గలిలయ యెరూషలేము నుంచి ప్రయాణం చేస్తూ వస్తుండగా ఇద్దరు గుడ్డివారు దేవునికి ఎదురయ్యి అంటారంట, దావీదు కుమారుడా నీవు తప్ప నా కళ్ళు ఎవరికో తెరిపిస్తారా? ఆయన తప్ప నీ జీవితంలోకి వెలుగుని ఎవరు తీసుకొస్తారా? ఆయన తప్ప నీ కుటుంబానికి ఒక మార్గం ఎవరు చూపిస్తారా? చూపించు. ఈ మనిషి నీకు సహాయం చేస్తారు, కానీ ఆ సహాయం ఎందుకు చేస్తా? నేను కీడులోకి వెళ్ళడానికి చేస్తాను, మేలుకు రావడం చేస్తారా? నువ్వు వెతికితే వాచరు, నువ్వు బాగుపడే వాచరు, నువ్వు సరైన తింటే వాచరు, నువ్వు చక్కని వస్త్రాలు కట్టుకుంటే వాచరు, నీ సంపాదన బాగుంటే వాచరు. వాడు ఎవరో కాదు, నీవు నమ్మిన ఆస్తిపాస్తులైన బంధువులే. నీకు చెడుగా మాట్లాడేది ఎవరో కాదు, నీ కుమారుడు ఎదుగుతుంటే నీ మీద బురజీ మీద ఎవరో కాదు, నీ బంధువులే. నీ గురించి చెడుగా గ్రామంలో ఎవరు మాట్లాడరు, మన అన్నవారు మాట్లాడరు. మన తోబుట్టువులే, మన రక్త బంధువులే, నీ సహోదరులే, నీ ఆత్మవాసులే, నీ కన్నవారే, నీ సహోదరులు, నీ చుట్టూ ఉన్నవారిని గురించి చెడుగా మాట్లాడరా? ఆయన అంటున్నమాట ఏది నీ చెవికి చేరడం పరిశుద్ధమైన మాటలు ఒకటే నీ హృదయంలో ఉంచుకున్నాను. వాడిని తిట్టిన, కొట్టిన, ద్వేషించిన, అసహించుకున్నా, నీ గురించి చెడుగా మాట్లాడినా, యెహోవా నా ప్రాణము, యెహోవా నమ్ముకొని కనుక నేను మౌనంగా ఉంటానంటే. లోకం అంటుందే దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా మంది చూడండి, అది ఎంత తిట్టినా పడతారు, అది ఏమన్నా పడతారు. కానీ లోకం ఏమంటుంది, ఇది చేతకాని వాడు అంటాడు. ఇది వల్ల ఏమవుతుంది? దావీదు అన్నాడే, ఏమన్నారు? అతను దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా? నా ప్రాణం యెహోవా నమ్ముకుని కానీ ఏమన్నాడు, నేను మౌనంగా ఉన్నాను. దావీదు చాలా భయంకరమైన చేసేవాడు. అటువంటి దావీదు ఎంతమంది దావీదుని తిట్టినా, ద్వేషించినా, అసహించినా, దావీదు మీద లేచినా ఏమన్నా మౌనంగా ఒక చేతకాని వాడిగా తలదించుకోవడం. ఏం చేస్తా? నేను తల ఎత్తుకున్న వారిగా చేయాలంటే ఆ రోజు తలదించుకుంటే నువ్వు దేవుడు తల ఎత్తుకునేలా చేస్తా. చేయడా? నీవే తిట్టి అంటే దేవుడు వస్తాడు. ఇంకా ఆడు తిట్టి నువ్వు తిడితే దేవుడు వస్తాడా? నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వస్తాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో దేవుడు చూపిస్తాడు. దేవుడు కదా తాను తగ్గించుకున్నాడు, తాను హెచ్చించబడతాడు కదా. నువ్వు తగ్గింపు లేవు. వాడి తిడితే నువ్వు తిడతావు, వాడు మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, వాడి తడితే నువ్వు తిడతావు, వాడి కూతురు మాట్లాడితే నువ్వు మాట్లాడుతావు. దేవుడు మాట ఏం చేస్తా? వ్యర్థమైన వారితో సహవాసం చేయొచ్చా? చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? పాడైపోతావు. అవా అయిపోతాం కదమ్మా. తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకి పని పాట లేకుండా చెప్పరు. వాడు ఆటో స్నేహం చేయక, వాడితో చేయకండి ఎందుకు అంటారు. ప్రతి ఒక్కరితో దిగిన చూపు ఏమన్నా వాడితో వెళ్తున్నావు అంటే దేనికి కారణం చేస్తా? వాడు నీచుడు అని అంటారు. అప్పుడు వాడిని పాడి చేస్తుంది. దేవుడు పెట్టలేని వాడిని బాగుంటే వాచుతావు, వస్తుంది సైతాను వాచుతావు. ఏం చేస్తే నీ కుటుంబమని పాడు చేద్దామని చూస్తుంది, నీ బిడ్డలు నాశనం చేద్దామని చూస్తుంది. ఏ తల్లి తండ్రి ఎక్కువ దేవుడు నమ్ముతారో వాళ్ళ బిడ్డను అపవాదం ఏం చేస్తే పాడు చేస్తారు. పాడు చేయదా? ఏం చేయాలి? ప్రార్థించారు. నా బిడ్డనే అపవాది చేతులకు వెళ్ళకుండా నేను నా కుటుంబాన్ని ప్రార్థించే నాకు యెరూషలేములో గుడ్డివాడు వచ్చిన ఏమవుతాడు? వెలుగును పొందాడు. గుడ్డివాడు వచ్చిన ఏమన్నాడు? వాడికి దేవుడు నరకనిచ్చాడు కదా. చాలా మంది ప్రార్థనకు వస్తాయి కానీ స్వస్థత రాదు. వస్తుందా? ఎందుకు రాదు? అల్ప విశ్వాసంగా వస్తాం. శరీరమే ఆయన మంత్రంలో ఉంది కానీ ఆత్మ అంతా లోకంలో చేస్తారు. చాలా మంది మన శరీరమే దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడు అని కదా వీరు పెదవులతోనే గెలపరుస్తున్నాయి కానీ వారి హృదయం నాకు గెలపడగా ఉన్నాయి. లేదా ఎక్కడంటమ్మా? మన హృదయాలు గెలపడగా ఉన్నాయి. దేనికి కారణం చేస్తా? ఆలోచన. నీ ఆలోచన ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడే ఉంటాడు. ఉన్నా శరీరంతో దేవుడికి పని లేదు. ఉన్నా నీ శరీరము దేవుడికి
శరీరానికి ఏ వాయు కూడా దేవుడికి పని చేస్తా. హృదయం ఉంటే దేవుడికి కావాలి, నీ హృదయంలో ఉన్న ఆత్మ ఉంటే దేవుడికి కావాలి. చాలా మంది దేవుడి మందిరానికి శరీరం తెత్తగా ఆత్మ తెస్తారా? ఉదయానికి తెస్తారా? నేను ఆ పనికి వెళ్ళానే ఇవాళ ఎందుకు మానేస్తాం అని ఆలోచన. మా ఇంటి పక్కలు ఏం చేస్తారే, మా ఇంటి ముందర ఏం చేస్తున్నారే, వాళ్ళు ఏం చేస్తారని వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చింది కదా, ఇంకా నూతన హృదయాన్ని పొందుకోవాలి. అంత ఎవరన్నా దేవుడు ఎప్పుడూ చెప్పాడు, ఈ మనుషులు మూర్ఖులు వస్తారు కానీ వినరు. వింటారా? దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఏం చెప్పాడు? తల్లి తండ్రి సన్మానించమని దేవుడు చెప్పాడు. ఎవరు సన్మానిస్తున్నారా? సన్మానించాడు. గుడ్డివాడి కళ్ళు దేవుడు తెప్పించాడు. ఏ గుడ్డివాడి కళ్ళు? పాపములో పడిపోయిన వాడు గుడ్డివాడి కళ్ళు. నువ్వు కూడా నీ కళ్ళుని పాపములో పడేస్తావా? దేవుని దగ్గర వెలుగునేస్తావు. ఇక్కడ దేవుడు మాట్లాడే ప్రకారంగా ఆయన మంత్రం ఏమంటే స్వస్థత ఉందంట. ఈ మంత్రంలో అనేకమైన మందికి స్వస్థత కలిగించాడు దేవుడు. చేయదా? వారికి కళ్ళు లేవు, దేవుడు కళ్ళు ఇచ్చాడు. చచ్చిపోతానే వాడిని దేవుడు బతికించాడు. దేవుని పట్టిన వాడిని దేవుడు ఎలగొట్టాడు. అటువంటి పరిశుద్ధాత్మ ఈ మందులు దేవుడు నివసించాడు. అనేక ప్రాంతాల్లో ప్రార్థించినప్పుడు మరణ మానేస్తా ఆ మంత్రంలో ఎంతో మంది బతికారు. బతుకులా అనేక మంది గ్రామాల పరిచయంలోకి వెళ్ళినప్పుడు నేను తల్లి అదేనే మాట ఎక్కడికో తిరిగామమ్మా, ఎన్నో గుడి తిరిగాం, ఎన్నెన్నో మంత్రాలు కదా, ఎక్కడికి వెళ్ళా నా కొడుకు బతకరని చెప్పాడు. మరియమ్మ గారి మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు నా కొడుకునే బతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన దేవుడే. ఆ పరిశుద్ధాత్మను మనం వినియోగించుకోవాలి. చాలా మంది చూడండి, వారికి ఎందుకు ఆత్మ వచ్చి నాకు ఎందుకు రాలేదు. ఒక స్త్రీ అందంట, ఆమె చక్కగా వెండి బంగారు కొనుక్కోవడం నాకెందుకు లేదని అంటారు. కానీ మనం ఏమంటాం? ప్రభా ఆమె పరిశుద్ధాత్మ ఇచ్చావు, నాకు ఎందుకోలేదు. అయితే ఎవరన్నా అడగడం మనకు కావాల్సింది ఏంటి? వెండి బంగారు ఎందుకోవాలి దేవుడు అడుగుతాం. కానీ ప్రభా ఆమెకి నువ్వు పరిశుద్ధాత్మ ఇచ్చావే, నాకు ఎందుకోలేదు అడుగుతావా? ఆమెకి నాకేమి తేడా? ఆమె ప్రార్థన చేస్తున్నా కానీ నేను ప్రార్థన చేస్తున్నాయి కదా, ఎందుకు ఇస్తలే? అడిగి ఎవరన్నా చాలా మంది ప్రార్థన చేస్తాం, పాపం అంటారు. పాపము చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటున్నమాట ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావంటే నీ బ్రతుకు వ్యర్థమైపోతావు. ప్రార్థన చేస్తామంటే మన జీవితంలో మార్పు రావాలి. మొదటిగా వచ్చిందా? చాలా మంది మారరు. భర్తను తింటూ ఉంటారు, భర్తను కొట్టినట్టు ఉంటారు, పిల్లల్ని వేధించినట్టు ఉంటారు, భార్య తింటూ కానీ వారి మనసులో పరిచయం చేస్తారు. ఎందుకు బతి? దేవుడు అన్నమాట స్వస్థత రావాలి అంటే మార్పు రావాలి. మందులోకి వచ్చిన తర్వాత ఏమాలి? బ్రతికితే నీలాగనే బ్రతకాలి. నమ్మితే యేసయ్య నమ్మాలి తప్ప వేరే దేవుని ఎవరుకున్నామనే. కొన్ని వీడియో కొంతమంది సేవకులు వాక్యాలు పంపించారు. ఈరోజు మనకి ఏం పండుగ ఉందామా? రాఖీ పండుగ. అసలు పండగకి వాక్యానికి దేవుడికి ఏం సంబంధం ఉందా? అన్ని పండుగలు మని సేవకులనే రాఖీ పండుగ చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? వాక్యంలో ఉందా? దేవుడు వాక్యం సెలవిచ్చిన మాటల ప్రకారంగా నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. ఉన్నాడా? ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త ఆయనే, నిత్యుడైన తండ్రి కూడా ఆయనే. ఆయన తప్ప మనకి వేరొక దేవుడు లేడు. ఉన్నాడా? మరి ఎందుకు దీపం వస్తే ఆ దేవుడు చెప్పాడు కనుక దీపం మనం చేసుకోగలం. మన దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అన్న మాట. మరి ఎందుకన్నా మీ మాట? ఆ దేవుడి పండుగ మీరు ఎందుకన్నా దేవుడు వాక్యం చెప్తే కదా నేను తప్ప మీకు వేరొక దేవుడు లేనే లేడు. అన్నాడా? మనకి యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. వాక్యం త్యాగగా సెలవించున్నాడు. కానీ ఈరోజు చాలా మంది అలాగే నడుస్తున్నారు. మనిషిని మోసపడతాం, మనిషిని మాయ మాటల్లో పడేసి దేవుడి మార్గం నుంచి దుష్టుల మార్గం తీసుకొస్తాం. చాలా మంది ఎక్కువైపోయి. జెండా పండుగ మందే, దీపావళి మందే, సంక్రాంతి మందే, ప్రతి పండుగ మందే. ఏం చేస్తా? వాక్యం ఉంది. బైబిల్ గ్రంథం చూడండి. ఏదైనా పండుగ వచ్చిందంటే ఆ రోజు వాక్యం మా పండుగ గురించి చెప్తారు. చెప్పరా? సేవకులదే గ్రూపం వాక్యం సంబంధించింది. ఆ గ్రూప్ లో పంపిస్తారు. ఇవాళ ఈ వాక్యం చెప్పాలంట, ఏ వాక్యం? ఈ పండుగ సంఖ్య వాక్యమే చెప్పాలంట. దేనికి? నా దేవుడిని యెహోవా ఎందుకు ఏర్పరిచామని నశించుచున్న వాడిని వెతుకు రక్షించుకోవడమే. కానీ పండగ కోసం దేవుడు పంపలేదు. నమ్మడా? దేవుడు చెప్పాడు నేను పుట్టానని మీరు పండగ చేసుకోకండి. ఏం చేసుకోండి? దీనులకు
దరిద్రులకు కూడా మీరు సహాయము చేయండి అని దేవుడు వాక్యం చెప్పింది కదా. పండుగ వస్తే ఇంటికి రంగులేసేస్తాం, పండుగ వస్తే చర్చిలో రంగులేసేస్తాం, లైటింగ్లు పెట్టేస్తాం, సౌండ్ సిస్టమ్ పెడతాం, స్టేజ్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్యాండ్కి పెట్టేసి బ్యానర్లు వేపించేసి అనేకమైన గ్రామాల సేవకుని తీసుకొచ్చేస్తాం. అటువంటి ఏం ప్రయోజనం ఉందా? దీనివల్ల నీకు ఏమీ లాభం. దేవుడు వాక్యం చెప్పి ఏం చేస్తాం? వ్యర్థమైన వాటితో సహవాసించి మూర్ఖులతో నువ్వు శోధించుకో, మూర్ఖులతో నడవకో. వాక్యం చెప్పి మాట్లాడలేదు. ఈరోజు చాలా మంది చూడండి, క్రైస్తవం అంటే ఎలా ఉందంటే భయంకరమైన స్థితిలో ఉంది. మందిరం అంటే ఎలా ఉందంటే తప్పుడు గెత్తారైపోయింది. మందిరం ఎలా ఉందంటే పరిశుద్ధాత్మతో నింపి లేదు. ఉన్నా దుష్టాత్మలు, చెడు ఆత్మలు ఎక్కడ చూసినా డీజే పోగలు పెట్టి ఆయన్ని దుఃఖపరచడమే కానీ సంతోషపరిచి అవునా ఎలిజిబేల్ ప్రవక్త యాసలు వేసుకుని చాలా మంది దేవుడిని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నారా? ఆరాధన చేయాలంటే దేవుడిని సంతోషపరచాలి. అసలు ఆరాధన అంటే మీనింగ్ కూడా తెలియదు చాలా మంది. తెలుసా ఆరాధన అంటే అంటారా? కీర్తనలో 150 దేవుడు చెప్పాడు ఆయన్ని స్తుతించాలి. ఎలా స్తుతించాలి? అనుదినము కూడా ఆయన్ని స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలంట. ఆరాధన అంటే ఏంటి తెలుసా? మనకు తెలిసిన ఆరాధన అంటే ఏంటి? ఐదు స్టేజ్ ఎక్కి బలిపెట్టుకు ఎక్కి మైక్ కట్టుకుని పాట పాడితే కింద వాయిద్యాలు వస్తుంటే అక్కడ పనికి మరి ప్యాచ్ ఒకటి ఉంటుంది, సునీలు ఎగరడం, ఎగరేయడం, ఎగరేయడం, అయ్యేసేది అని. అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే నువ్వు చేస్తున్న ఆరాధనలో నీలో ఉన్న అపవాది బయటికి పోవాలి. పోతుందా? ఇంకా వస్తుంది. ఆయన మందులో పరిశుద్ధం కలిగిన దురాత్మలకు దురచా. ఇలా ప్రతి మందులకు దురాత్మలు ఎక్కువైపోయినాయి, అపవాదాత్మలు ఎక్కువైపోయినాయి. రంగులేయడం, క్యాక్లేయడం, డ్యాన్స్ వేయడం, జిట్లు అరబోసుకుని బట్టలు ఉన్నాయా లేదని తెలిసి వెళ్ళిపోయాడు కదా. ఒక మందులో చూసి అలాగే వెళ్ళొచ్చు. ఎలా ఉన్నాయి? జిట్లు అరబోసేసుకుని అయ్యగారు పాట పాడుతుంది. అసలు నిజంగా దేవుడు చూపించిన మాట తెలుసా? సిగ్గుమాల కింద మీరు ఎప్పటికీ ఏం చెప్తుంది సిగ్గులేదా? ఆ మందులో చూస్తాను ఇంకా సిగ్గులేదాకి ఎలా చేస్తారంటే నిజంగా బయట డ్యాన్స్ చూడండి, కొంతమంది అంతకన్నా ఘోరంగా డ్యాన్స్ చేస్తారు. దేవుడిని ఆరాధించే ధ్యాసంతో పని లేదు. అల్లతూకు నాటపాడి దేవుడికి ఇష్టం ఏమన్నా? యెరూషలేములో ఆయన వస్తున్న ప్రయాణంలో ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేసుకున్నాడు. పెట్లో ముచ్చున్నాడు. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి ఇది నా సమస్త మందిరము, ఇది ప్రార్థన మందిరమే కానీ దొంగల గృహం కానే కాదు. ఇప్పుడు మందులు ఏమైపోయినాయి? వచ్చి దొంగల గృహాలు ఎక్కువైపోయినాయి. మందురుడే ప్రేమలో, మందురుడే మాటలు, మందురుడు చూపులు, సహవాసాలు. అది ఎక్కడ ప్రేమ కురిగిందంటే మందులోనే. గడిచిన కాలంలో అంటే కాలేజీలో స్కూల్లో ప్రేమించుకున్నారంట. ఈ కాలంలో ఎక్కడ మందులలో ప్రేమ ఎక్కువ. దేవుడు మహిమ కలిగిన కాక. తల్లి తండ్రి లేని పెళ్ళి అది పాపముతో కూడిన పెళ్ళి. జాగ్రత్త ఆలోచించింది. తల్లి తండ్రి లేని పెళ్ళి పాపముతో కూడి ఉన్న పెళ్ళి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? రిబెక్కను ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆమె తల్లిని తండ్రి కూడా ఒప్పించాలి. నీ తల్లిదండ్రులు ఉండాలి, వారి తల్లిదండ్రులు ఉండాలి. లేకపోతే నువ్వు ఆమెతో పాపము చేస్తున్న సమానం కనుక నువ్వు ఒప్పించి వివాహం చేసుకోమని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నావు? కొంత సేవకుడు మాకు మనీ వచ్చేసింది కదా అని చూస్తున్నారు, కానీ ఇటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు తల్లిదండ్రులు లేదు. చూస్తున్నారా? చూస్తాను. అది ప్రేమించాడంట, తీసుకొచ్చాడు, పెళ్లి చేసేస్తున్నారు. మీరు నా ఎంతకి రావడానికి యోగ్యత లేనే లేదు. అటువైపు నేనంటే తెలుసు కూడా చాలా మంది దేవుడు అంటే తెలిసిన వరకు చాలా మంది దేవుడి మీద అడ్డగలం నడుస్తున్నారు. దేవుడు వాక్యం పరిశుద్ధమైన వాక్యం. ఆయన వాక్యం మనలో ఉందంటే మనకి ఏం రావాలి? పరిశుద్ధత రావాలి. ఉన్న రోజు పరిశుద్ధ ఎవరికైనా పరిశుద్ధత ఏంటి ప్రభు అంటే తెల్లబట్ల కాదు తల్లి, బైబిల్ పడుకోవడం కాదు, వాక్యం చెప్పడం కాదు, ప్రార్థన చేయడం కాదు, ఎక్కడ ప్రార్థన ప్రార్థనకి వెళ్ళిపోవడం కాదు, పదిలో శుభ్రం చేయడం. పరిశుద్ధత అంటే నీలో మార్పు రావాల్సిందా? నీ మాట తీరు మారిందా? నీ చూపు తీరు మారిందా? నీ శరీరంలో కామ విచారం మారిందా? నీ ప్రవర్తన మార్పు వచ్చిందా? మార్పు లేని ప్రజలు దేవుడికి వ్యర్థమో. పనికి రాని కాగితం పట్టుకెళ్ళి షాప్లో వేస్తే ఆ సాకుడు నీకు ఎవరిస్తానా? ఒక కొట్లోకి వెళ్ళి ఒక సామాను కొనుక్కోవడానికి కొట్లోకి వెళ్ళు, చిరుగుపోని కాగితం పట్టుకెళ్ళి తీసుకుంటారా? తీసుకోండి, వెనక పడేస్తాడు, ఒకమే పెడతాడు దేవుడు అన్నాడు. నీ పని తీరని ఆత్మ పనికి రాదా? దేవుడికి ఇంకా మళ్ళీ మారు మనసు కావాలి. ఏం మార్పు రావాలి? బురదలో పడుకొని నిన్ను శుద్ధి చేస్తాను దేవుడు. ఆయన రోజు రక్తంతో శుద్ధి చేసి నిన్ను బాగు చేస్తాను. నువ్వేం చేస్తావు? ఆయన కలుగుతున్నాను పడిపోతున్నావు, కలుగుతున్నాను పడిపోవు. చాలా మంది చూడండి ఆదివారం వస్తారు, ప్రార్థనలో పాల్గొంటారు, కానీ
మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు వారు చేసే పనులని చేశారు వచ్చేరా. నువ్వు నేను చేసే పాపాలు దేవుడిని తిరుగుతాను. నేను తప్పు చేస్తున్నాను ఎవరేమంటారు అంటారా? ఎవరేమంటారు? దేవుని తిరుగుతారు, దేవుని తిరుగుతారు. బైబిల్ పట్టుకొని తప్పు చేస్తే ఎవరైనా తిరుగుతారండి, ఎవరు తిరుగుతారో దేవుడిని తిరుగుతారు. ఎందుకు చేస్తున్నా? దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మీద ప్రోత్సహం చాలా మంది చూస్తారు. దేవుడు అన్నాడు, బైబిల్ గ్రంథం చెప్పింది, నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా చూపించిన దేవుడు సవాల్ చేసేదా? కానీ మన బిడ్డల పాపాలు ఉన్నాయే, ఆయన అదే బాధపరిచినాడు. నా కొరకు కాదు, మీ కొరకు, మీ బిడ్డ కొరకు ఏడవనంటే నేను నీతిమంతుడినే, మీరు మీ బిడ్డలే పాపంలో పడిపోయి వీరి కోసం మీరు ఏడవనని చెప్తారు. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన చెప్పిన మాట, నేను నీతిమంతుని, నాలో ఏ పాపం లేదు, నాలో పాపం నేను కనుక్కుంటే మీకు నేనేదైనా ఇస్తాను దేవుడు. ఈ పుట్టువాడి సమస్యలో ఉన్నప్పుడు దేవుడు ఏం చూపించాడు? మార్గం చూపించాడు. మగవాడికి స్వరమని దేవుడు ఇచ్చి మాట్లాడించాడు. కాలు లేక బాధపరిచిన వాడు నాట్యమనే దేవుడు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు చేస్తాడు కదా. దేవుడు దగ్గర గుడ్డివాడినయ్యా నన్ను ఆయన దాటిపోవడం, విడిచిపోవడం. నజరేతు వాడా నన్ను మర్చిపోడు ప్రభా. దావీదు కుమారుడు నన్ను విడిచిపోడు ప్రభా. గుడ్డివాడు ప్రభా, నా కళ్ళు తెరిపించు ప్రభా. ఒక గుడ్డివాడు కోడేరు చెడు కూర్చున్నప్పుడు, ఆ ఒడ్డులో కూర్చున్నప్పుడు ఏదైనా దేని కొరకు చూస్తున్నాడంటే కళ్ళు కొరకు చూస్తున్నాడు. దేవుడు వచ్చాడు, ఆయన మట్టి తీశాడు, ఉమ్ముడుస్తాడు, ఆ మట్టిని కంటికి రాస్తాడు, అది ఇంట్లోకి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. స్పష్టంగా దేవుడు వెలిగించాడు కదా. దేవుడు వాటిని చెప్తున్న మాట్లాడుతాడు. నేను తంతులో పడిపోవడానికి కారణం చేస్తా, చుట్టూ ఉన్నవాడిని కేవలం తోడు సహాయం చేస్తలేదని దేవుడు చెప్పడం వరకు నేను ఎక్కబడేస్తాడు. ఆ బోధలో దేవుడు నీకు గెట్టాడా? చూడండి, చాలా మంది నా చుట్టూ ఎంతమంది ఉన్నారు కదా, దేవుడు వదిలేస్తాం. నాకేంటి, నా బంధువులు ఉన్నారు కదా, స్నేహితులు ఉన్నారు కదా, నా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, నాకే ఆపద లేదని వాళ్ళు ఏం చేస్తారు? గర్వం చేత పైకి ఎత్తుకుపోయి ఏం చేస్తారు? దేవుడు మనం మర్చిపోతారు. దేవుడు ఏం చేస్తా? మనం ఒక చెప్పపోతాం. అది ఏం జ్ఞాపకం చేస్తాడు? నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నేను తప్ప నీకు సహాయం చేసుకుని ఎవరు లేడురా, నీ చుట్టూ ఉన్న వారి గాలి అంటే వర్రా, పెరుగుతుపాలు వస్తే ఎగిరిపోతారు అంటే మాట చెప్పడం. దేవుడు అనే ఒక మాట చెప్తాడు. మనం కూడా చూడండి, మన ఇంటికి చుట్టాలు వచ్చిన ఆదివారం ప్రార్థన మనస్తామా? వస్తామా? రాగలమా ప్రార్థన దగ్గరికి? మనం ఆదివారం సిద్ధపడిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చినప్పటికి మన బంధువులు ఎవరు మనకి ఎదురు వస్తారు రారా? నువ్వు వాళ్ళని ఎదుర్కొని రావాలి, మీరు కూర్చోండి మేము వస్తాం అన్నారా? వాళ్ళతో పాటు కూర్చొని ఉండిపోయి ప్రార్థన మర్చిపోవాలి. దేవుడు అన్నాడు, నేను తప్ప మిమ్మల్ని స్వస్థపరిచేవాడు ఎవరు కూడా లేనే లేదు. నీకు ఏ వ్యాధి వచ్చినా ప్రార్థన చేసుకో, స్వస్థత దేవుడు ఇస్తాడు. నీకు ఎటువంటి బలహీనమన్నా ప్రార్థన చేసుకో, బలాన్ని దేవుడు నీకు అలాగే చేస్తాడు. కుష్టిలోకి దేవుడు ముట్టిపోవడం చేస్తాడు. ఆ కుష్టిలోకి వచ్చాడు. ఆయన ఒలీవ కొండ మీద దిగి వచ్చినప్పుడు బహుజనసం ఆయన వెంబడించినప్పుడు మధ్యస్థం ఎన్నో దేవుడు మాట్లాడుతాడు. ఆయన ఒలీవ కొండ దిగి వస్తున్నప్పుడు బహుజనసం ఆయన వెంబడిస్తున్నప్పుడు ఒక కుష్టిలోకి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైన శుద్ధిగా చేస్తామని చెప్తే దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టమైన తక్షణమే శుద్ధి ఆయం అంటే దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అతను ఎలా వచ్చాడు? విశ్వాసంతో వచ్చాడు. నువ్వు కూడా దేవుడు రాకిరా విశ్వాసంతో నిన్ను ముట్టు బాగు చేస్తా చేయడా? వచ్చాము వెళ్ళామంటే కాదు. చదువుకొని చూడండి, చాలా మంది బ్యాగ్ స్కూల్కి వెళ్ళి వచ్చే తర్వాత ఏం చేయాలి? లెసన్ మీద కాన్సెప్ట్ పెట్టాలి. సార్ చెప్పి ప్రతి సబ్జెక్ట్ కూడా విన్నారంటే రేపు పొద్దున రాయబడి ఎగ్జామ్లో పాస్ అవుతారు. లేదంటే నాకేం తినాలంటే ఏమవుతాడు? కాలిపోతాడు. మనం కూడా అంతే. వచ్చాము వెళ్ళాము కాదు, వచ్చామంటే మన హృదయంలో దేవుడిని నింపుకోవాలి. అప్పుడు దేవుడు అన్న మాట చేస్తా, నీ జీవితము ఎక్కడైతే పెరిగి వేస్తుందో అక్కడే నూతన కాలి దేవుడు ఈ పట్ల చేస్తాడు. 20 అన్నాడు, నువ్వు వాక్యం చెప్తున్నాడు, నువ్వే జాతుడు, నువ్వు దేనికి చెందినాడు, అసలు నువ్వు ఎక్కడ రావడానికి యోగ్యత ఉందని మందిరం నుంచి నెట్టేస్తాడు. బబులోని దేశంలో 20 దేవుడు ఎన్నుకొని నా కుమారుడా ఆ మంత్రుడు సేవ చేయమని చెప్పి ఆ కుమారుడు ఎన్నుకొని ఆ మంత్రుడికి వెళ్తున్నప్పుడు రాజు ఏం చేస్తాడు? 20 బయటికి నెట్టేస్తాడు. నెట్టేసిన తర్వాత అతను పాతపల్లె బబులోని దేశంలో ఒక బావి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభా నేను వస్తానని చెప్పలే, నన్ను పిలుచుకోమని చెప్పలే, నువ్వే రమ్మన్నావు వచ్చాను.
ఏంటి ప్రభు అని ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడైతే అవమానం పొందుతావో అక్కడ నేను ఏమిస్తాను, శాంతించి గమనించి నేను అభిషేకిస్తాను దేవుడు చెప్పాడు. ఎక్కడైతే నెట్టివేయబడినాడో అక్కడ రాజుగా దేవుడు చేశాడు. చేయదా? నీవు కూడా అంతే. ఎక్కడ పడిపోయావో అక్కడ దేవుడిని గెలిపిస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడే దేవుడిని ఘనాన్నిస్తాడు. ఎక్కడైతే నిందలు పడాయావో, ఎక్కడైతే నువ్వు నిరాశ పడిపోయావో అక్కడ దేవుడికి ఏమిస్తా, మంచి బలాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. చాలా మంది అంటారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ మానవున్నారమ్మా, నా బ్రతికి నేను ఏది చూస్తాలే, ప్రార్థన మీదే ఆధారపడ్డానమ్మా. దేవుడు ఎలా చేస్తున్నాను? చాలా మంది అంటారు దేవుడు అప్పుడు నీకు సమయం ఇస్తాడు. ప్రసంగాన్ని కదా మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రతిదానికి మనకి సమయం ఉంది. మీకు ప్రతిదానికి సమయం ఉంది. ఆయనకి సమయం ఇస్తాడు. అక్కడికి ఒకడు వచ్చు, ఆమెకి ఏ కార్యం చేయలే, ఆమె ప్రార్థన చేస్తుంది కానీ ఆమె కుటుంబంలో అన్ని సమస్యలే. ఆమె ప్రార్థన చేస్తుంది కానీ వారి ఇంట్లో ఎటువంటి సంతోషం లేదు, ఆనందం లేదు, అంత అనారోగ్యంతో ఉంది. ఆమెకి ప్రార్థన తప్ప ఏ సంతోషం కూడా లేనే లేదు. ఆమెకు ఒక రోజు ఏమోనని సమయాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తాడు. దేవుడిని ప్రార్థన చూస్తాడు. నేను ఎవరు చూసినా చూడకుండా పరలోకమైన దేవుడు కంపల్సరీగా ఈ ప్రార్థన చూస్తాడు. మోన కూర్చొని చాలా మంది ఏడుస్తారు. ప్రార్థన ఎలా ఏడుస్తారు? నా బ్రతుకు ఎంతేనా, నా బిడ్డలో మారేంకా, నా కుటుంబం ఎంతేనేకా, నాకు జాబ్ వేసిద్దా, నేను ఇవి కట్టలేనా, నా బిడ్డకి జాబ్ రాదా అని చాలా మంది ఏడ్చేవాళ్ళు. చాలా మంది వారికి దేవుడు ఏం చెప్పేస్తా, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్పాడు. వారి జీవితంలో అనేకమైన కార్యం దేవుడు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడిని ఎన్నుకోవడమంటే, దేవుడిని నమ్ముకోవడమంటే మనలో అనేకమైన మార్పులు రావాలి. దేవుడు అంటారు మాటల ప్రకారముగా ఆయన ప్రధాని స్వస్థపరిచినాడు. ఏ స్వస్థపరిచినా ఆయన మందులోకి వచ్చినా ఏం కలిగిందానికి స్వస్థత కలిగిందా. ఎక్కడికి వచ్చినామే? ఆయన మంత్రుడు. అసలు మంత్రం అంటే ఏంటి? దావీదు కీర్తనలో 23 లాస్ట్ లో అంటారు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేస్తాము. ఎగమా, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. మనం ఎప్పుడు వెళ్తాం? మహాయితో శుక్రవారం, మహాయితో మంగళవారం, మహాయితో ఆదివారం వెళ్తాం ప్రార్థనకి. వెళ్తే మిగతా రోజులన్నీ కూడా లోకంలో ఉంటాం. కానీ దావీదేవాడు చిరకాలం అంటే జీవితకాలం, చిరకాలం అంటే జీవితకాలం. ఆయన మంత్రుడు ఎక్కడిచ్చాడు? మోషే అన్నాడు కదా, ప్రతి హృదయము ఆయన దేవాలయమే. ప్రతి హృదయం కూడా దేవాలయం అంటారు. మనం ఏమనుకుని తెలుస్తాం? అవి పునాదులు వేసి గోల కట్టి పైన స్లాప్ వేసి అది మందు మనకి. కానీ దేవుడికి ఏం చేస్తాం? నీ హృదయమే దేవుని యొక్క మందిరము. ఆ హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి, శుభ్రం చేయాలి. మన ఇంట్లో పూజ పడితే ఎలా తిరుగుతున్నామో, నీ హృదయంలోకి ఏదైనా చెడు ఆలోచన వస్తే ప్రార్థనతో తుడిచేయాలి. అంతే వాక్యం చెప్పేది. చూడండి, కొత్త ఇల్లు కట్టుకుంటాము, ఏం చేస్తాం? శుభ్రంగా వచ్చుతాం. ఎట్లా పన్నాము కనేస్తామా? ఏదన్నా మర్చిపడితే అన్నీ తుడిచేస్తాం, చక్కగా నీట్గా ఉంచేద్దాం. అదే రీతిగా హృదయాన్ని కూడా శుద్ధిగా ఉంచాడు. ఇల్లుని చూస్తే చాలా మంది మెచ్చుకుంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉందంటే ఆ మనిషి ఎంత శుభ్రంగా ఉంటారు. దేవుడు అంటారు కదా, ఈమె హృదయం ఎంత శుభ్రంగా ఉందంటే ఆయన ఆత్మ ఇంకా శుభ్రంగా ఉంది. చాలా మంది చూడండి, మనిషి తగ్గపోతారు, మనిషి మంచి అందంగా కనబడతారు, ఇల్లు శుభ్రంగా ఉంటారు కదా. కొంతమంది మనుషులు జిట్టలు పూసుకుని ఎలా ఉంటారు అంటే చూడడానికి అసహ్యంగా ఉంటారు, కానీ ఇల్లు శుభ్రంగా ఉంటారు. మనిషి దేవుడు చెప్తున్న మాట చేస్తా, వారి పైకి నీచముగా ఉన్నా కానీ లోన మంచిగా ఉంటారు. ఆమె నోరెచ్చడి కానీ ఉదయం చాలా మంచిది. పైకి చాలా మంది చూడండి, నువ్వు ఎలా ఉంటావు అలా ఉంటే పై చెప్తారంటే సహాయం చేయరు, చేస్తారా? కొంతమంది చూడండి, నీకు చెప్పరు, సహాయం చేస్తారు. సహాయం చేసి ఏం చేస్తే ఎక్కడేం చెప్పరు, చెప్తారా? చాలా మంది చూడండి, ఈ నాతో ఉన్నాడే, ఒక హాస్పిటల్లో చేయలేమనుకో, అది రాలేదు, వీడు రాలేదమ్మ, రాడాడు. నీకు కావాల్సిన సహాయం చేస్తాడు. దేవుడు చెప్పిందనే పై రూపం చూసి మోసపోవచ్చా? పై రూపం చూసి చాలా మంది మోసపోతారు. ఎలా మోసపోతారు? అందంగా ఉంది కదా, చందంగా ఉంది, మోసపోతారు. అందము చందము మా దేవుడికి నచ్చేది కాదు. ఏం కావాలి? మంచి మనసు కాదు. వివాహంకి ఏం చేస్తారు? వివాహం గురించి చూడండి, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రి ఫోన్ ఎంత ఇస్తారు, ఏది కట్నం ఎంత ఇస్తారు, సారీ ఎంత ఆడతారు, బంగారం ఎంత ఆడతారు, ఆర్బోర్డ్స్ కట్నం ఎంత అయ్యి అంత ఆడతారు. ఆమె హృదయం ఎలాగుందో పరీక్షిస్తారా? రాదు. ప్రభా, నా కుమారుడికి
జతపరచడానికి వెళ్తున్నాను. నువ్వు ఘనమైన వివాహం చేస్తావు కదా, ఆమె హృదయం ఎలాంటో నాకు చూపించుకోవు. నువ్వు వెళ్ళమంటేనే వెళ్తా, లేదంటే మానేస్తా. గుణావతి భార్య దొరిక అరుదు. అంతకన్నా ఈ మూలమైన ఉన్నేస్తా జ్ఞానురాలు. జ్ఞానురాలు అంటే ఏంటి? ఆలోచనకర్త, తగ్గించుకుంటుందని. ప్రతి దాంట్లో ఒక భర్తకి సహాయం చేస్తుంది, ప్రతి దాంట్లో ఒక భర్త తగ్గింపు ఉంటుంది. ఈరోజు చాలా మంది భర్త తెలియలేదు. అవునా? ప్రార్థనకు రావాలని తెలియదు భక్తులు. మరి ప్రార్థనకు వచ్చిన భక్తులకు తెలుసు కదా, భర్తను ప్రేమిస్తుందా, భర్తను ప్రేమిస్తుందా, భర్త దగ్గర ఉందో భర్తను అంత మాట తిట్టంటే ఏముంటుంది? దేవుడు చెప్పిన మాట చూస్తా. ఏదే కొరింథీయుల్లో 13 దేవుడు చెప్పాడు, నేను క్రీస్తుకు శిరస్సు, పురుషుడికి స్త్రీ శిరస్సు ఉన్నది. అంటే పురుషుడేమో దేవుడికి లోబడాలి, స్త్రీ ఏమో తన భర్తకి లోబడాలి. భర్త వద్దు ప్రార్థనకి వెళ్ళొద్దు అంటే ఆగిపోతే నేను వెళ్తాను, నా ఇష్టం అంటే నువ్వు అక్కడ భర్త మాటకే కాదు దేవుడి మాటకి లేకుండా చేసేసావు. భర్త చేయకు అని చేస్తాం మానేవాళ్ళు ఏ పనైనా, అది ఎంత పని. కానీ మనం ఏం చేస్తాం? రోజు ఆ మాట నాకు లెక్కేంటి అని వెళ్ళిపోవాలి. దేవుడు అంటున్న మాట, భర్తని ప్రేమించిన వాడిని నన్ను ప్రేమించగలడు. భర్తను ప్రేమించుకున్న దేవుడిని ఎంత ప్రేమించినా ఆ ప్రేమ దేవుడు ఇచ్చాడు చేతలా చేయాలి. దేవుడు వాక్యం పరిశుద్ధమైన వాక్యం కనుక నీ బ్రతుకులు ఏముండాలి? పరిశుద్ధం ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి. ప్రతి మనిషి కూడా ఆత్మతో నింపి ఉండాలి. పౌలు భక్తి ఏం చేస్తా? ప్రతి మనుషులకు పరిశుద్ధాత్మ నింపాలి. ఏ ఆత్మ నశించుకోకూడదు, ఏ ఆత్మ కూడా బయటికి పోకూడదు, ప్రతి ఆత్మ కూడా ఫలించాలి అని తీర్మానం చేసుకోవాలి. అనుకోవాలి చేసుకోవాలి. నువ్వు బాగుంటమే కాదు, తోటి వారు కూడా బాగుంటారు. నేను ప్రార్థనకు వచ్చిన కదా కాదు, నేను చుట్టుపక్కల ప్రార్థన తీసుకురావాలి. అది దేవుడు చెప్పిన మాట. నువ్వు మారిపోయిన ప్రభు అంటే కాదు, నీ చుట్టుకున్న దీపాలు వెలిగించాలి. నీ వెలుగుపోయిన ప్రభు అంటే సరిపోదు, నీ వెలిగి తోటి వాడిని వెలిగించాలి. వెలుగుతున్నావా? పౌరుడు అన్నాడు కదా, నా దీపము కాదు ప్రభా, తోటి దీపాలు వెలిగించాలి. అంటే నేను బాగుపడుతున్నా కాదు, తోటి వారు కూడా బాగుంటాయి. కానీ మనం ఏం చేస్తాం? మనం వెలిగిపోవాలి, అలా ఆరిపోవాలి. మనం బాగుపడిపోవాలి, నాశనం అయిపోవాలి. దేవుడు తీరంటే శత్రువును ప్రేమించే దేవుడు ఆయన. అవును, ప్రేమించేవాడు శత్రువును ప్రేమించేవాడు. ప్రేమిస్తావా? శత్రువును ప్రేమిస్తావా? నీకు నచ్చిన గురించి మాట్లాడతా, నచ్చిన గురించి మాట్లాడదు. నచ్చినోడు అనుకో, ఆమె చాలా మంచిదా మాట. అది నచ్చిందనుకో ఏం చెప్తా? ఆమె గయ్యాలు మారి భర్త ఏదించేస్తే, అత్తగారి మామని ఎదురు చెప్పేస్తే, అందరితో అలా ఉంటే ఎలా ఉంటుంది? అంత మాట రోడ్డు మీదే ఉంటుంది అంట. నచ్చినోడు అనుకో బయటికే రాదు. అసలు ఎప్పుడు చూసినా బయట కూర్చుంటుంది. ఏమంటారు? బయటికి రాదమ్మా. అత్తగారి మామని కొట్టేది కానీ ఎలాగంటే అత్తగారి మామ కానీ తల్లిదండ్రి కింద మన మనిషి ఆర్డర్ చేసిన నువ్వు చెప్పిన మాట చేశానంటే నీ గురించి మంచిగా మాట్లాడదు, చెప్పిన మాట చేయడానికి నీ గురించి చెడుగా మాట్లాడదు మనిషి. దేవుడు అంటున్న మాట, నీలో పరిశుద్ధి కనుక్కుని వచ్చేవాడు దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఎవరు. నా చదువుకున్న కేంద్రంగా యథార్థంగా ప్రవర్తించేవాడు ఒకరే ఆయన అధికారంలో ఉంటాడు. హృదయపూర్వక నిజం పలకాలి. నీ మీదకి ఏ కీడు వచ్చినా, ఏ అపమానం నీ మీదకి వచ్చినా, ఎంతమంది మీకు దండం వచ్చినా, నీ అపమానం నుంచి భయపడకో. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకో అని దేవుడు చెప్పాడు. చాలా మంది ఏం చేస్తా? చేసేసి పక్కన ఏంటారు, ఎవరు చూడలే కదా, ఎవరు చూడలే కదని చేయని అమాయకుల మీద ఏం చేస్తారు? ఏంటనా? ఆదాము అవ్వ కుమారుడు కయ్యని ఏబేలు వచ్చి కయ్యని చంపేస్తుంటే ఎవరు చూడలే అనుకున్నప్పటికీ దేవుడు అన్న మాట కయ్యని పిలిచి ఏబేలు పిలిచి కయ్యని పిలిచినాడు, నీ సహోదరుని ఏబేలు ఏడంటే నాకేం తెలుసు, అతను ఏదైనా కాపులదారా, నేను ఎక్కడో నాకే చేస్తుంటే నీ దాసుడు చనిపోయినప్పుడు అతని రక్తము నా నేలకి ప్రార్థించింది, ఆ ప్రార్థన నా హృదయానికి తట్టింది. ఏం చేశాడు దేవుడు? నేను చంపడా? కయ్యని చంపేస్తాడా? ద్వేషించి అసహించి బయటికి గెంటేసి ఎక్కడి నుంచి? ఆయన పరిశుద్ధమైన స్థలం నుంచి. చదువుకున్న కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏం చేస్తాం? కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమైన నివసింపదగిన వాడు ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా అవ్వదాన్ని ఏదైనా దేవుడు ఉంచాడు, వచ్చేదా నడిపించాడు, మాట్లాడాడు, ఆలకించాడు, సమస్తము చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు చేసిన పని అవ్వ చేసిందో అప్పుడు దేవుడు ఏమాడు? నా స్థలంలో ఉండడానికి నీకు యోగ్యత లేదు. ఆ ఏదిన తోట నుంచి దేవుడు బయటికి గెంటేసినేమో కానీ మర్చాడా? చూడ ఆలోచించి చాలా జాగ్రత్తగా అంటారు.
ఏదైనా తోటలో కయ్యేను ఏబేలు సంశయించి అవ్వాదం ఏం చేస్తారు? తినకు అన్న వృక్షం దగ్గరికి వెళ్ళి పొలము తిన్నారు. దేవుడికి ఏమొచ్చింది? బహు కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు? ఆ తోట నుంచి బయటకు గెంటేస్తాడేమో కానీ విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. మనం కూడా నేను దేవుడు త్రోసేస్తాడేమో కానీ మరవడం మరిస్తాడా? ఆయన మరిచాడంటే బ్రతకలేదు, ఆయన విడిచాడంటే బ్రతకలేదు. బ్రతకలమా? నీకు లేని రోజు అసలు నాకు రోజే ఎంత రోధించాడేసా ఆదాము. ఏడ్చాడు. దేని కొరకు? నా భార్య వల్లే నా తండ్రి నేను వేరైపోయానే, ఇవి చెప్పిన వాటిని నా తండ్రి నేను వేరైపోయానే అని ఏడుస్తున్నాడు. చేసిన చోటు లేదమ్మా, భార్య తెచ్చి నువ్వు తినేసాడంటే ఏడుస్తున్నాడు. చాలా మంది అంతే, చూడలేదనుకుంటారు. చాలా మంది ఏబేలు కూడా చంపడం కయ్యేనుకున్నాడు, ఎవరు చూడలేకనుకున్నాడు. నీవు నేను చేసే తప్పులు కూడా ఎవరు చూడలేనుకున్నావా? దేవుడు పరలోక రాజ్యం నేను చూస్తాడు. చూడా, ఆయన ఎప్పుడు మంది వచ్చేసి కొట్టాడు, తిట్టాడు. ఆయనకు ఒక సమయం ఉంది. ఆ తీర్పు దినంలో దేవునికి ఏమిస్తాడు? దానికి తగ్గ దాన్ని దేవునికి ఇస్తాడు. ఎవడా? ఆయన పరిశుద్ధం పర్వతం మీద మనం ఏం చేయాలి? నివసించాలి. దేవుడు వాటిని చెప్పిన నిజం పలకాలి. ఏం పలక? యథార్థమైన ప్రవర్తన మీద అనుసరించి హృదయపూర్వక ఏం పలక? నిజము పలకాలి. కయ్యను ఏం పలికాడు? అబద్ధం పలికాడు. తన జీవితం అంతా కష్టాలు పోలేదు. అవునా? వృద్ధాశ్రమం పడిపోయినప్పుడు, ముసలివాడు అయిపోయినప్పుడు, ఇస్సాకు వృద్ధుడు అయిపోయిన తర్వాత కళ్ళు మందకెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడు వచ్చి మోసం చేస్తాడు. చేయలేదా? ఇస్సాకి ఇద్దరు కుమారుడు, యాకోబు, యోసేపు. వారిద్దరు కూడా ఎదిగిన తర్వాత యాకోబుని క్షమించిన ఇస్సాకు యోసేపుని పిలిచేవాడు, నాకు ఉన్న దీవుని నీకు ఇస్తాను, నువ్వు వేటాడి మాంసవాడిని కూడా ఇంటికి తీసుకురా, నా దీవునికి ఇస్తానని చెప్పి ఆ మాట ఎవరైనా రెబాకీని యాకోబుని పిలిచి ఇదిగో పుష్పమందులోకి ఒక గొడుగు తీసుకొచ్చి అది బలించి ఏం చేస్తుంది? ఆమె మాంసం కూర వండి ఏం చేస్తుంది? అతని గొర్రె చర్మం కప్పింది. ఎవరికి కప్పింది? యాకోబుకి గొర్రె చర్మం కప్పింది. యాకోబుకి దేవుడు అనగా యాకోబు అనగా మోసగాడు. గొర్రె చర్మం కప్పుకుంది. ఎవరు కప్పారు? రెబాకు యాకోబుకి ఏం కప్పింది? గొర్రె చర్మం కప్పి తండ్రిని మోసం చేసింది. చేయదా? ఎలా మోసం చేసిందంటే అతని కళ్ళు మందగిలిపోయి చీకటిగా వచ్చినాయి. స్వర్వేమో యాకోబు, తలుపు చూస్తే యాషోబు. చాలా మంది బతంతే పైకి మన విశ్వాసులు బతుకుతాం. అసలు ప్రార్థన 20% ప్రార్థన మాత్రం 20% ప్రార్థన చేస్తున్నావు, అదిరిపిగా పాపం కూడా చేస్తావు. చేయరా? దేవుడు అంటాడు. ఉంటే దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట యోసేపులాగా ఉండాలి. యోసేపు ఏమన్నాడు? పరిశుద్ధమైన వాడు. యాకోబు మోసగాడు. దేవుడు పొందుకున్న తర్వాత సంతోషం ఉందా? తండ్రిని మోసం చేసి దేవుడు పొందుకున్నాడు, ఆనందం ఉందా? తను ఎప్పుడైతే తన తండ్రిని మోసం చేస్తాడో, తన సహోదరిని మోసం చేస్తాడో అప్పటి నుంచి భయంతో బతికాడు. ఎలా బతికాడు? నా సహోదరి నన్ను చంపేస్తాడేమో, నా సహోదరు చంపేస్తాడని భయపడుతూ బతికాడు. దేవుడు యథార్థంగా ఏం పలకాలి? నిజం పలకాలి. ఒక్క అబద్ధం వల్ల తన జీవితం అంతా భయంతో బతికాడు. నీ జీవితం కూడా అంతే. చేస్తా ఒప్పుకో, ఒకరోజు వదిలిపెట్టేస్తాను, ఒకరోజు శ్రమిస్తాను, ఒకరోజు నీ బాధ పెడతాను, ఒకరోజు కొడతారేమో, అంతే. తర్వాత నీకు నడుస్తుంది. అది కాదు. కయ్యేని జీవితం మోసపోయి, కయ్యేని ఎలాగైతే పాడైపోడు, యాకోబు ఎలాగైతే జీవితం నాశనం చేసుకున్నాడు, నీవు కూడా అబద్ధం మాట అలాగే జీవితం నాశనం అయిపోడు. అవునా? మనం అనుకుంటాం ఎవరు చూస్తారు కనుక దేవుని తీరుతా యోధ ప్రభుత్వం దేవుని మోసం చేస్తున్నాడని. యోధ దేవుడు నమ్ముచున్నాడు, దేవుడు తెలియదా? తెలుసు. ఆయన ఏమాడు? నువ్వు నాకు నమ్మకమైన దాసుడు, నువ్వు నా ప్రియమైన కుమారుడు, నీవు నన్ను అప్పగించుచున్నావు, నువ్వు నాకేం చేస్తున్నావు? ఆడే చేస్తున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అయినా ఏం చేస్తాడు? అతని దేవుడు ఎక్కువ ప్రేమించదా? మనం ఏం చేయాలి? నీకు ఎవరైతే ఆపోజిట్ ఎక్కువ నేను మోసం చేస్తున్నాడో వాడిని ఎక్కువ ప్రేమించాలి. నీ ప్రేమతో వాళ్ళు నా మోసం పోవాలి. పోతున్నా? అందుకే దేవుడు అక్కడ మాట్లాడుతాడు, అట్టి వాడు నాయకుడు ఏమాడు? పొడుగు నాడు. ఏమాటమ్మా? వ్యర్థమైన మాటలు మాట్లాడు. చాలా మంది లెగుస్తూ మొదలు పొడుగు దాకా వాళ్ళ గురించి ఈ గురించి వాళ్ళ మాట ఏళ్ళ గురించి మాట ముసలమ్మ ముచ్చట్లు ఆ మాటలే. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ మాటలే, ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ మాటలే. కొంతమంది తీసుకోతారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి, మధ్యలో ఆగిపోయి సోదేసుకుంటారు. ఆ మాట్లాడుతుంది కదా, ఈమె ఇలాంటి కదా, అలా జరిగిందని కదా, ఇలా జరిగిందని కదా, రాత్రి ఆయన కొట్టేదాన్ని కదా, రాత్రి అత్తగారికి నాకు వాళ్ళు గోడ పనికొచ్చిన మాటలయ్యి
కొడుములు ఆడకూడదు. అంటే వ్యక్తమైన మాటలు మరొక ఒకడు కుటుంబం గురించి మాట్లాడడం అపవిత్రమైన పని. మన కుటుంబం ఏంటో మనం చూసుకోవాలి, మన జీవితం ఏంటో మనం చూసుకోవాలి. అంతే. నువ్వు బయటికి వెళ్ళి వస్తాం, అక్కడ ఎక్కడ గొడవ జరిగిందనుకో, గొడవ జరిగింది అంటే నాకు తెలియదు ఎక్కడ అంటారంటే. ఎందుకంటే వ్యర్థమైన వాటిని సాగిపోను, వ్యర్థమైన వాళ్ళకి చూడము, వ్యర్థమైన మాట ఇచ్చుకోను. నాకు కావాల్సిన దానికోసం ఉంటున్నాను, అవసరం దానికోసం ఆలోచించను. అంతే. దిక్కులు చూస్తే కూతురు పడిపోతాం. అవునా? ఎవడైనా అంతే. బైక్ పోయినప్పుడు అటు నుంచి ఇటు నుంచి ఏమవుతుంది, ఇటు చూసామనుకో ఎగబడతాం, మనం వచ్చే పనులు వచ్చేలాగా కొడేస్తాం కదా. దేవుడు అంటున్నాడు, నీకు నెట్టక రావాలంటే ఎటు కూడా ఎడమ కానీ కుడుము కానీ తొట్టులనే తొట్టుకోవాలి. ఆయన మార్గము సరళమైన మార్గం. దేవుడు మాట్లాడే ప్రకారం దేవుడు అతని దృష్టికి నీచుడు అసహాయుడు. అతని దృష్టికి, దేవుని దృష్టికి అసహాయుడు. ఎవడు? నీతిమంతుడు. ఏ నీతిమంతుడు? పైకి నీతిగా ఉంటాడు, లోనంతా పాపం. పైకి ప్రేమిస్తే లోపల ద్వేషిస్తావు. ద్వేషించరా? నీకు సహాయం చేస్తే కానీ 10 మంది దగ్గర చెప్పుకుంటారు. దేవుడు అతిగా మాట చెప్తాడు. మాట నువ్వు ఎవరి దగ్గర చేయి చాపుకో అని 10 రూపాయలు ఇచ్చాయంటే 100 మాటలు చెప్తాడు. చెప్పడా? చెప్తాడమ్మా? చెప్తాడు. ఒక దగ్గర ఎప్పుడు చేయి చాపేవాళ్ళని బతకూడదు. బతకొచ్చు మనం. దేవుడి దగ్గర చేయి చాపు. దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా ఎవరి దగ్గర కూడా చెప్పడు. చెప్తాడా? ఎవరైనా చూడండి, 10 రూపాయలు ఇచ్చి 100 సార్లు చెప్తాడు మాట. ఎందుకు మాట? గాలి మాట్లాడి ఆడితో తిట్టించుకునే బదులు దేవుడు మాట్లాడాలి కదా. ఎవరో అప్పుడు ఇచ్చి తీర్థం వెళ్ళిపోతాడంటే మనం చుట్టాల దగ్గర అప్పు తీసుకున్నామంటే ఎవరేస్తే 10 మాటలు చెప్తాడు. నేను రాజానికి సహాయం చేస్తాను, రాజానికి అలా పెట్టి ఇచ్చిన దాన్ని చెప్పుకుంటే గాలికి పోతాడు. దేవుడు అనేకమైన కార్యం అనేకమైన జీవితంలో చేస్తాడు. ఎక్కడైనా నీ కార్యం చేస్తానని చెప్పాడా? కుష్ఠుడు అని చెప్పాడు, నేను నీకు కార్యం చేస్తానని ఎక్కడ కూడా ఎవరికి చెప్పచ్చా? ఈ దేవుని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయనకు కోరిని సమర్పించుకుని ఆయన మందిరంలో సాక్షాత్తం మనం దేవుడు చెప్పాడంటే. కానీ మనకి అప్పుడు తెచ్చాడు, అది హెచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం. గొప్పలు తెచ్చి తెప్పలు తెచ్చుకుంటారు చాలా మంది. గొప్ప కాదు ఏమవుతాం అంటే తెప్ప. గొప్ప కాదు వెళ్ళొచ్చా? అత్యాసలు ఆశపడుతుంటే ఏమవుతున్నారు మనకి? పాప మీద వస్తారు. నువ్వు ఎంతలో ఉన్నావో అంతనే ఉంటావు. నీకు ఎంతలో కట్టుకుంటావు అంతనే కట్టుకోవాలి. చాలా మంది ఆలోచనలు లోన్ తెచ్చాము, నా ప్రార్థనకు వచ్చింది, మనం బ్రతకడానికి కష్టం, లోన్ వస్తుంది కానీ ఆశపడిపోయి ఎంతో పెద్ద పునాలు వేసేసి తిరిగడం. ఆ పునాలు అలాగే ఉన్నాయి. దేవుడు నువ్వు ఎంతలో ఉన్నావో అంతలోనే ఉండాలి. 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇల్లుగా అలాగే ఉంది, ఇంక ఇల్లు కట్టలే. దేవుడు చెప్పిందమ్మా, నువ్వేమి తెచ్చున్నావు అదే తిరిగి పోయగలవు. మనకి ఎంత ఉందో అంతే ఎత్తాలి. మనకి ఎంత స్థలం ఉందో ఎంత పొలం ఉందో అంతే ఎత్తాలి. కానీ ఎదుటోడు పొలం ఇస్తే ఊరుకుంటారా? ఊరుకోడు. దేవుడు తిరిగి చెప్తాడు, నీకు ఎంత బలం ఉందో అంతవరకే పోరాడు. నువ్వు ఎంతవరకు సంపాదన కట్టగలవు అంతవరకే కట్టవు అని దేవుడు వాక్యం సెలవిచ్చింది మాట్లాడు. కానీ చాలా మంది ఆశతో అది కట్టి ఇది కట్టి ఆడిగట్టగా నేను కట్టలేదు ఆడిగట్టలేదు. అది కొందరు కట్టా నీకు లేదు, నీ కొండదాన్ని కట్టుకో. అది కట్టేశాడు కదా, అది కొండ కట్టుకున్నాడు, నీకు లేదు కదా. ఉండదాన్ని కట్టుకో. దేవుడు తిరిగి ఇస్తాడు. ఎవడా? ఉండదాంతో కట్టుకోవడంతే. సహోదరులు అంటారు చక్కగా ఇద్దరు కూడా సంగతులు అందరూ. చిన్నవాడంట ఆ భార్య విదేశం పంపించి ఆయన కష్టపడుతూ ఎంతో కష్టంతో ఇల్లు కట్టుకున్నాడు. అంతా స్టేట్ ఇల్లు కట్టుకున్నాడు. అది పెద్ద సహోదరు పక్కనే ఎంత బిల్డింగ్ అంట. ఏం చేస్తాడు? ఇల్లు బ్యాంకులో పెట్టేసేసి స్టేర్ వేస్తే 3 స్టేలు వేస్తాడు. దేవుడి మొక్కలు కాక పిల్లలు పంపించేవాడు కాదు, భార్య మాట మీద కాదు, అతను తాగిపోయి బతుకు. ఏం చేస్తుంది? వచ్చిన వాడంతా ఆ బిడ్డలకి, ఆ బిడ్డల పట్లకి, ఆ భార్య ముస్తాబుకి ఇది తాగితే జరిపోతున్నాడు. స్టేడే కాదు, ఉన్న బిల్డింగ్ కూడా వేస్తున్నావు. దేవుడి పై మొక్కలు కాక దేవుడు అన్నమాట. అది ఎదిగిపోతున్నాడని తొక్కేవాడు అనుకున్నవాడి దేవుడిని తొక్కేస్తాడు. అది బాగుపడిపోతాడు, నాశనం చేసిన దేవుడిని నాశనం చేసేస్తాడు. ఒక మాట ప్రభా ఆయన బాగుపడినట్టే, ఆయన వెలిగించబడినట్టే, వాడు తిన్నట్టే అనుకున్న వాడి దేవుడి జీవితంలో అనేకమైన కార్యం చేస్తాడు. చేయడా? ఆయన కట్టేశాడు. నేను కట్టేవాలనుకున్నాడు, కట్టలేవు. ఆయన ఇచ్చేస్తానికి ఇస్తాడు. లేచి చూడు, అది తింటకపోతే నీకు తింటాక ప్రార్థించి దేవుడు రోజు ఇస్తాడు. అది తినేదాన్ని దుమ్మేకు ఏచా లేదు. చాలా మంది అంతే. ఒకటి బాగుపడి వాచి చాలా మంది వస్తారా? సేవలకు రాకముందు మన గురించి చాలా మాట్లాడుకుంటారు. అసలు నా గురించి నా ఊసి నా కూడా అడగ. ఎప్పుడైతే దేవుడు అడిగి పెట్టానో
అవి చాలా మంది ఒక్కరు మాట్లాడతారు. ఆ మాటలను పట్టించుకునేస్తా బయటికి వెళ్తే కుక్కలు చాలా మంది రాయకెట్టి కూడా బయటకు పోతాయి. నా దేవుడు ఒక్కసారి వాక్యంతో కూర్చుంటే వాళ్ళ బ్రతుకులు ఏమైంది కూడా తెలియకుండా పోతాయి. నేను ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభా వారు ఏమి చేయించున్నారో వారు ఎడగని కనుక వారు క్షమించుమో. దేవుడు చెప్పిన మాట చేస్తా, శత్రువు ప్రేమించమని చెప్పాడు. ఒక సంఘం ఎదిగితే ఇంకో సంఘం వాంచదు వస్తుందా? ఒక సేవకు ఎదిగితే ఇంకో సేవకు వాంచదు. ఒక కుటుంబం పోగొట్టి ఇంకో కుటుంబం వాంచదు. ఒక భార్య భర్తలు కలిసి ఉంటే ఇంకో భార్య భర్తలు వాంచదు. ఒక అత్త మందిని కలిసి ఉంటే ఒక భార్య భర్తలు వాంచదు వస్తుందా? ఈ లోకం ఎలాగైపోతుందిస్తా, నేను పోవాలి అది నాశనం అయిపోవాలి. దేవుడు చెప్పిన మాట చేస్తా, నీవు ఎలాగున్నా కానీ అది బాగుంటావు, అదే మనకు పోవాలి. అంతే మనకు కావాలి. ఒక విశ్వాసం వెంట దేవుడు ప్రార్థన చేసుకోవాలి. సైకిల్ కావాలి అడిగాడంట, సైకిల్ ఇచ్చాడంట. అది ఇంటి ముందు దేవుడు 2 సైకిల్ ఇచ్చాడంట. ప్రభా అడిగి సైకిల్ ఇచ్చామే, నాకు ఈ బట్టి ఏం కావాలి, 4 చక్రాల కారు కావాలంట. ఏం కావాలి, కారు కొనుక్కోవాలంటే కారు ఇచ్చాడు. ఇంటి ముందుకు ఏమి ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడంట. ప్రభా నాకు ఇచ్చిన ఆడికేస్తున్నా కదని నాకు ఇదిగో 2 స్టేర్ బిల్డింగ్ కావాలి, 2 స్టేర్ బిల్డింగ్ ఇచ్చాడంట. 5 వాడికి ఏమి ఇచ్చాడు, 4 స్టేర్ బిల్డింగ్ ఇచ్చాడంట. సరే అయితే ఏది అడుగుతుంటే అది 2 చెప్తున్నారు కదా. ప్రభా ఈసారి నాకు కొండిపోవాలి ప్రభా అంటే ఏమన్నాడు, ప్రభా ఈసారి నాకు కొండిపోవాలి ప్రభా. నేను తెలిసి అడుగుతామంటే తెలిసి అడుగుతాం ప్రభా, కొండిపోయిందంట. అది కబకబ బయటకు వచ్చేసి అతను చూస్తున్నాడు బయటకి. ఎందుకు, నా దేవుని ఒకటి అడుగుతుంటే అది గంట 2 చెప్తున్నారు కదా, నాకు ఒక్కొక్క 2 కోట్లు పోతాయి కదా అనుకోవాలంట. దేవుడు ఏమిచ్చాడు, దేవుడు ఏం చేయలేదు. వేడిని కోరేవాడు కానీ కీడుని కోరే దేవుడు కాదు. పోతలా నీకు 1 ఇచ్చాడు మంచిది, దేవుడు 2 ఇచ్చాడికి నువ్వు కీడుని దేవుడు చేయడు చేస్తాడా, మేలే చేస్తాడు దేవుడు ఎప్పుడైనా. అది కొడుకు పొడి చేసుకున్నాడంట, కొడుకు పోగొట్టేసుకున్నాడంట, బయటికి వెళ్ళిపోనుకున్నాడంట. నాకు ఒప్పుకొని అయిపోయింది కదా, అది 2 కోళ్ళు పోతాయంటే ఆ 2 కోళ్ళు సమృద్ధిగా బాగానే అంటే అని ఏడుతున్నాడంట. దేవుడు అన్నాడు, ప్రభా నా ప్రాంతం చెవి ఎట్లేదంటే నన్ను తిరిగి ఎప్పుడేమి చేస్తా, నేను వ్యర్థమైన వాడికి సాగిలి పడను. పడతాడా, మంచిని కోరాడు. ప్రభా నాకు సైకిల్ ఇచ్చాడు కదా, ఇది 1 సైకిల్ తాడు 2 సైకిల్ ఇచ్చాడు. ఇది 1 కోడి తాడు 2 కోళ్ళు ఇచ్చాడు. ఇది 2 స్టేబుల్ 4 స్టేబుల్ ఇచ్చాడు. ఇదేం కూడా కీడు కోరాడు. ఏం దేవుడు అని తెలుస్తాడా, కీడు రాజ్యంలో చేర్చుకుంటారా. దేవుడు అంటాడు, నీవు నాకు చెవి ఎక్కము తాగుతా. ప్రభా నేను నీకు మొర పెట్టించినప్పుడు నాకు చెవి ఎక్కు ప్రభా, నేను ఈ స్థల చూసినాని నువ్వు నన్ను విడవనే విడవకు ప్రభా. ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు చేయించిన ప్రార్థన నువ్వు రహస్యంగా చేస్తే బహిరంగమైన కార్యం దేవుని భాషను చేస్తావు. చేయడా, నువ్వు చేస్తే రహస్యమైన ప్రార్థనే అని బహిరంగ కార్యం చేస్తావు. చేయడా, అటువంటి దేవుడిని విడిచి తిరిగావంటే నీ జీవితం వస్తుందా? నీ జీవితం నీ చేజారిపిన పర్లేదు, నీ కుటుంబం నీ చేజారిపిన పర్లేదు. దేవుని చేజారకూడదు, దేవుడి చేతుల్ని పడకూడదు. పడచ్చా మరొకటి నువ్వు సమస్యలు వస్తాయంటే కారణం ఏం చేస్తా, దేవుళ్ళని వెతుకుతున్నావు అని ఆనమాలు. నీ గురించి చెడుగా మాట్లాడతారంటే దేవుడిని పొగుడుతున్నాడు ఆనమాలు. అదే జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు కష్టాల్లో ముళ్ళల్లో పడిపోయావంటే దేవుడు మంత్రుడు ఉన్నావని ఆనమాలు. ఏం చేస్తా, ఆయన చిరం చుట్టూ ఏముంది, ముళ్ళు కీయడం ఉంది. ముళ్ళు కీయడం అంటే ఆయన తలలో ఉన్నట్టు అర్థం. జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ప్రతి దానికి దేవుడు సమయం ఇచ్చాడు కనుక ప్రార్థన చేయి. ప్రతి దానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఇద్దరు కోత కోటకు పంట వేయడానికి ప్రతి దానికి దేవుడు ఏమి ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఏ సమయానికి ఏ రావడం వస్తుంది, ఏ సమయం కోతకు వస్తుంది, ఏ సమయం వర్షం వస్తుంది, ఏ సమయం వెనక వస్తుంది, ఏ సమయం మంచి కుట్టుకు మనకు తెలియనే. నీ బ్రతుకు కూడా అంతే. ఎప్పుడు నీ జీవితం మారిపోదు. ఎడారిని నీళ్ళు పొంగిస్తాడు, పొంగించడా సముద్రాన్ని ఎడారిగా మార్చేస్తాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడైనా చేయడా, పచ్చని చెట్టు నిండిగా చేస్తాడు, ఎండి చెట్టును పక్కన చేసేవాడు గొప్ప అయినా యేసు క్రీస్తు. అది ఎండిపోయిన నోకో, అది వాడిపోయిన నోకో, అది నాశనం అయిపోయిన ఎండకాలం చేయకు, అది జీవితం పాడైపోయిందని చూసి ఏలం చేయకు. నీ జీవితంకు దేవుడు పాలు చేస్తాడు. చేయడా, ఒకరిని చూసి నవ్వుకో, వీలైతే సహాయం చేయమంటే. నీ శత్రువుని కళ్ళ ముందు పడిపోయినా ఆయన చూసి ఏకైక పాటలు పాడకూడదు. నీకు వీలవుతాను లేపు, లేదంటే మౌనం కూర్చో. అంతేగాని ఆయన చూసి నువ్వు నవ్వమంటే జీవితం దేవుడు నవ్వుపోయి చేస్తాడు. చేయడా, దేవుడు చెప్పిన మాట లాస్ట్గా చివరి ప్రకారంగా అతను ద్రవ్యం కొట్టి ఇవ్వడం వ్యాపంచడు అంచము పుచ్చుకునేవాడు. దేవునికి నమ్మకం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో తన ద్రవ్యము వడ్డీకి ఏమోడంట, తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడం. దేవుడి యొక్క వాక్య ప్రకారముగా మా తండ్రి గారికి చాలా సహాయం చేస్తారు. ఎవరైనా ఆప్తొచ్చిన వివాహం కావాలన్నా ఏదైనా సహాయం చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వడ్డీ వ్యాపారం చేస్తారని చెప్తారు. ఏ వ్యాపారం చేస్తానమ్మా, వడ్డీ వ్యాపారం. ఎవరి దగ్గర కూడా నాకు తెలిసిన తండ్రి ఎవరి వడ్డీ వసూలు చేసి చేయాలి.
ఇచ్చిందాన్ని తీసుకున్నాడు, వడ్డీ అయితే తీసుకోడు. ఎందుకంటే ఇచ్చిన సమస్తము దేవుడే చూసుకుంటాడు. వడ్డీ వ్యాపారం కాదు, వారి జీవితాలు గడిచిపోయిన తర్వాత మాటలు మనం కూడా అంతే. చూడండి, దేవుడు అంటాం కదా, ప్రభా నీ వల్ల జీవితం పాడైపోను ప్రభా, నీ వల్ల నిలగైపోను ప్రభా, నా కుటుంబం పాడైపోయి కానువే ప్రభా. ఎందుకు తెలుసా? నువ్వు చేసేసి ఏమన్నా దేవుడిని నీ వల్ల పాడైపోను ప్రభా అన్నాడు. దేవుడు పాడు చేసేవాడు కాదు, పాడు చేసేవాడా? పాడైపోను అని బాగు చేసేది. వడ్డీ వ్యాపారాలు చాలా మంది సేవ కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను మాకు ఆయన. వడ్డీ వ్యాపారం చేయడానికి మన ఎకరాలు పొలాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో సమృద్ధిగా లేని వారికి ఆపద తీస్తామంటే దేనికి మహిమ కలుగును గాక. అంతే. వారు ఏది ఇచ్చేస్తారు, వారు ఎంత చేసి తీసేసుకుంటాం కాదు. వారు ఆపదలో ఉన్నారు కనుక వారు ఆపద తీర్చాలి. ఫార్మల్గా చూసుకుంటే లోకంతో రాయించాలి. ఎందుకంటే మనుషుని రోజు ఎలా ఉండేస్తా, ఎలా ఉన్నారు? నీరు వంటి వారు ఎప్పుడు ఎటు కట్టదేదా వెళ్ళిపోతాయి. ఎలా చెరువు నీళ్ళు చూడండి, ఎటు కొట్టుకేదా వెళ్ళిపోతాయి. మనం కూడా అంతే, నువ్వైనా నేనైనా అంతే. ఎటు దారున్నట్టు ఒక్క ద్వారం మొయ్యబడిందంటే 10 ద్వారా దేవుని వరకు తీస్తున్నారని ఆనవాళ్ళు జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ జీవితంలో దేవుడు నూతనమైన కార్యం చేయబోతున్నాడు. నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు. ఒక ద్వారం మొయ్యబడిందంటే 1000 కోట్ల ద్వారా దేవుని వరకు సిద్ధముగా మొయ్యి తీర్చుతున్నాడు కనుక యెహోవాను ఆశ్రయించు, ప్రభువు నమ్ముకో. నీ జీవితం దేవుడు మారుస్తున్నాడు. బ్రతుకున్న దేవుడు అలాగే అద్భుతం చేస్తాడు. నీ జీవితం దేవుడు అద్భుతం చేస్తాడు. రూతుని దేవుడు కలిగే మార్గం చూపించాడు. నీ జీవితంలో దేవుడు మార్గం చూపిస్తాడు కనుక యెహోవాను నమ్ముకునే వారికి ఏడేమి పొదుపు రాదు. ఆయన నమ్ముకున్న కుమారునికి ఏ ఇబ్బంది ఏ శోధన రాదని వాక్యం సెలవించింది కనుక ఇచ్చిన వాక్యం దేవుడు దిగించి ఆశ్రయించి నడిపించబడిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి సర్వోన్నతమైన పరిశుద్ధమైన